In the last class, we have seen what is mainframe and who is using it, what are the things that mainframe can do, right? Uh, and also, just a second. Yeah. So we have seen in the last class that what is mainframe, what are the things it can do, and who's using mainframe, what are the different domains that are using mainframe, different vendors, different business units that are using mainframe, and why it is important that they have chosen mainframe, right? ఎందుకు వాళ్ళు మెయిన్ అంటే ఎక్కడైతే ఫినాన్షియల్ థింగ్స్ ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ మనీ రిలేటెడ్ థింగ్స్ ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. సో ఎవ్రీవేర్ బేసికలీ మెయిన్ ఫ్రేమ్ ఇస్ దర్. కాకపోతే ఫ్రంట్ ఎండ్ వచ్చి మెయిన్ ఫ్రేమ్ ఉండలేదు. ఎందుకు? ద రీజన్ ఈస్ లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇట్ ఇస్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ ఫ్రెండ్లీ అంటే కనబడేలాగా కలర్ఫుల్ గా స్క్రోలింగ్స్ పాపప్స్ లేకపోతే ఇలా ఇంత ఈజీగా అది ఉండలేదు. కాబట్టి ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చి చాలా వరకు డిఫరెంట్ అదర్ టెక్నాలజీస్ తో లైక్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ .NET జావా ఇలాంటి వాటితో అది రీప్లేస్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ మాత్రం మారుతుంది. బ్యాక్ ఎండ్ వచ్చి మళ్ళీ డెఫినెట్ గా వాళ్ళు మెయిన్ ఫ్రేమ్ ని హిట్ చేయాలి. ఓకే. అయితే మనము సో హియర్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఫ్యూ థింగ్స్. లెట్ us say I'm writing something. ఇప్పుడు నేను ఇదంతా ఇక్కడ రాశాను, రైట్? ఎక్కడ రాసిన బేసికల్లీ ఐ హావ్ రిటన్. సో సో హియర్ ఐ రిటర్న్ సంథింగ్, రైట్? ఇక్కడ నేను అంటే ఏదో ఒకటి గాల్లో రాయాలని కదా. నాకు అట్లీస్ట్ నాకు ఏదో ఒక ప్లాట్ఫామ్ అట్లా ఉండాలి. అట్లీస్ట్ నోట్ ప్యాడ్, వర్డ్ ఉండాలి, ఎక్సెల్ ఉండాలి, లేకపోతే ఇంకేదో ఉండాలి. సో అట్లీస్ట్ నాకు ఒక ప్లాట్ఫామ్, ఒక టూల్ అనేది ఏదో ఒకటి ఉండాలి నేను ఏదైనా రాయాలి అంటే. సిమిలర్లీ ప్రతి ఒక్కటి ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటున్నా, ఏదైనా ఒక టెక్నాలజీ మనం నేర్చుకుంటున్నాము అంటే డెఫినెట్ గా దాన్ని అది రాయడానికి దానికి సంబంధించిన టూల్స్ కానీ దానికి సంబంధించిన ఆ, ఒక ప్లాట్ఫామ్ లేకపోతే దానికి సంబంధించిన ఏదో ఒక యాప్ అట్లీస్ట్ మన దగ్గర ఉండాలి. సో దట్ దాంట్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇలా మెయిన్ ఫ్రేమ్ అనేది కాదు, ఏ టెక్నాలజీ ఏ కోడ్ అయినా రాసే వాటిని మనం ఒక ప్లాట్ఫామ్ లో రాస్తాం కదా, ఒక ప్లేస్ లో రాస్తాం కదా, వాటిని మనం ఏమంటాం అంటే ఎమ్యులేటర్స్ అని పిలుస్తాం. వీటిని ఐడీస్ ఇలా ఇలా పిలుస్తాం అన్నమాట. ఎమ్యులేటర్స్ అంటే ఏంటి? బేసిక్ గా ఎక్కడైతే మనం కోడ్ రాస్తున్నామో అవి. సో మెయిన్ ఫ్రేమ్ కి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఎమ్యులేటర్స్ ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ TN3270, we have Vista, we have Mocha, we have Roomba, we have Attachment, we have Comfort అనుకోండి, ఇది కూడా. సో ఇలా చాలా ఉంది. వీ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్ రిఫ్లెక్షన్. సో వీ హ్యావ్ మెనీ థింగ్స్. ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్. ఇప్పుడు సపోజ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి. పైథాన్ ఊరికే నేను ఎక్కడో ఒక దగ్గర గాల్లో రాస్తాను. ఇప్పుడు పైథాన్ మనం ఏదైనా నేర్చుకోవాలి అని అంటే డెఫినెట్ గా దానికి ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే పైచామ్ అనే సాఫ్ట్వేర్, రైట్? ఇది ఉంటే ఇది తీసుకొచ్చేయండి మనం ఇక్కడ సో ఇక్కడ మనము ఈ కోడ్ ని రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఈ కోడ్ ని రాస్తే ఇది ఏం చేస్తుంది? దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. పైథాన్ రన్ అవ్వడానికి ఇది ఒక సాఫ్ట్వేర్. అలాగే మెయిన్ ఫ్రేమ్ రన్ అవ్వడానికి కూడా కొన్ని సాఫ్ట్వేర్స్, అంటే ఒక సాఫ్ట్వేర్ ఏదో ఒకటి ఉండాలి. వాటిని మనం ఎమ్యులేటర్స్ అని పిలుస్తాం, రైట్? సో ఇక్కడ డిఫరెంట్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ఎమ్యులేటర్ యూజ్ చేస్తా ఉంటారు. కాకపోతే ప్రతి దాంట్లో సేమ్ అంటే వర్కింగ్ స్టైల్ కానీ లేకపోతే మనం యూజ్ చేసే కమాండ్స్ కానీ మనం యూజ్ చేసే ఆప్షన్స్ కానీ ప్రతిదీ సేమ్ ఉంటుంది. ఓన్లీ జస్ట్ లాగిన్ ప్రాసెస్ కానీ లేకపోతే కనెక్ట్ అయ్యే ప్రాసెస్ కానీ డిఫరెంట్ ఉంటుంది తప్పితే మిగతా అన్ని సేమే ఉంటాయి. ఓకే. ఇక్కడ స్పెషల్లీ మన ట్రైనింగ్ వర్షన్ లో మనం యూజ్ చేస్తున్నది వచ్చేసి మోచా. సో ఇది ఎందుకు మోచాని ప్రిఫర్ చేస్తున్నామంటే ఇది ఫ్రీ వర్షన్. బేసిక్ అంటే సాఫ్ట్వేర్ మాత్రమే ఫ్రీ వర్షన్. మనం మెయిన్ ఫ్రేమ్ కి కనెక్ట్ అవ్వాలి అని అంటే మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నట్టు వీ హ్యావ్ టు కాంటాక్ట్ ఐబిఎం. ఐబిఎం వాళ్ళు మనకు ఒక ఐడి ఒక పాస్వర్డ్ ఇస్తారు. దాంతో పాటు వాళ్ళ ఐపీ అడ్రస్ ఇవన్నీ ఇస్తారు. అవి ఇచ్చినప్పుడు ఓకే, వాళ్ళ ఐపీ అడ్రస్ వాళ్ళ పోర్ట్ నంబర్ ని యూజ్ చేసుకొని వాళ్ళ సర్వర్ కి మనం కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన ఐడి అండ్ పాస్వర్డ్ ని యూజ్ చేసుకొని మనం లాగిన్ అవుతాం. వాళ్ళు ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చినందుకు మనకు
మంత్లీ సమ్ అమౌంట్ చార్జ్ చేస్తారు. ఒక్కొక్క ఐడికి రఫ్గా 4 to 4,500, అంటే అరౌండ్ 5,000. ఇది వేరీ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇండియన్ రూపీస్ లో ఉండదు, డాలర్స్ లో చార్జెస్, కాబట్టి ఇది 4,500 to 5,000 మధ్యలో వేరీ అవుతా ఉంటుంది అనమాట ఎవ్రీ మంత్. సో ఈ ఐడీస్, ఆల్ దీస్ ఐడీస్ విల్ బి గివెన్ టు యూ డ్యూరింగ్ దిస్ కోర్స్ టైం. ఐడీస్ మీకు ఇస్తారు, మీరు ప్రాక్టీస్ కోసం యూ కెన్ యూజ్ ఇట్. అయితే ఈ ఐడీస్ కి ప్రతి మంత్ మనం పే చేయాలి. సో మనం మీరేంటి ఉన్న టైంలో దాన్ని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోండి. సో ఒక 3 మంత్స్ ఉంటుంది, 3 మంత్స్ పర్ఫెక్ట్ గా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మంచిగా యూజ్ చేసుకోండి. ఓకే, బికాస్ డ్యూరింగ్ దోస్ దాట్ టైమ్ ఇట్ విల్ బి ఫ్రీ ఫర్ యూ. తర్వాత కూడా ఇంకో 2 మంత్స్ కావాలి, ఇంకోటి కావాలంటే అప్పుడు ఏంటంటే మీరు ఓన్ గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి కోర్స్ టైంలో ఉన్నంత వరకు మంచిగా, మేబీ ఒక 4 మంత్స్ 5 మంత్స్ వరకు మీరు ఐడిని యూజ్ చేసుకోవచ్చు చెప్తున్నా. తర్వాత సో ఈ టైంలో మీకు ఫ్రీగా ఉంటుంది, యూ కెన్ యూజ్ ఇట్. అయితే సో ఫస్ట్ మనం ఏంటి, ఈ సాఫ్ట్వేర్ ఒకటి డౌన్లోడ్ చేస్తాం. అంకుల్ లాక్ వేసేసాను అంకుల్. ఓకే, సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ క్లాస్ లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు డౌన్లోడ్ ఇట్, బికాస్ నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు చెప్తా. ఇప్పుడు మీకు డౌన్లోడ్ ప్రాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇమీడియట్ గా మీరు ఇప్పుడే మీరు వన్స్ మీకు ఐడీలు వస్తున్నప్పుడు, అంటే ఆఫ్టర్ 3 to 4 క్లాసెస్ విల్ బి గెటింగ్ యువర్ ఐడీస్. సో అప్పుడు మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ ఇట్. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ సీ దిస్, ఇక్కడ నేను ఒకటి ప్లేస్ చేసా చూడండి, ఇక్కడ మోచాట్ TN3270 అని చెప్పింది కదా. ఇది వచ్చేసి నేను డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్, ఇది మోచా. అయితే ఇది ఎలా ఉంటది, ఏం చేస్తుంది, సో ఐమ్ జస్ట్ డబుల్ క్లికింగ్ ఇట్. ఫస్ట్ నేను మీకు అసలు మన మెయిన్ ఫ్రేమ్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చెప్తాను. నేను డబుల్ క్లిక్ చేయగానే నాకు ఈ స్క్రీన్ వచ్చింది. మీకు ఇప్పటి వరకు ఇంకా మీకు ఏం తెలియదు, అసలు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసి ఎలా అది డెస్క్టాప్ మీదకి వచ్చింది అనేది ఇంకా మీకు తెలియదు, బికాస్ అది ఇంకా నేను డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ క్లాసెస్ లో నేను చెప్తాను. వన్స్ యూ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఐ టెల్ యూ హౌ టు డౌన్లోడ్ ఇట్, అండ్ ఐ టెల్ యూ హౌ టు కనెక్ట్ టు దట్, అండ్ వాట్ ఇస్ ద ఐడి అండ్ పాస్వర్డ్ వేర్ యూ హావ్ టు గివ్, ఆల్ దోస్ థింగ్స్ ఐ విల్ బి టెల్లింగ్ యూ. ఓకే, సో నౌ నేను ఒకసారి డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఇలా ఏదో వచ్చింది. ఇక్కడ యూ హ్యావ్ టు క్లిక్ కంటిన్యూ ట్రయల్. ఓకే, సో ఇక్కడ మనకి ట్రయల్ వర్షన్ అంటే బేసిక్ గా 30 days మాత్రమే ట్రయల్ వర్షన్ అన్నట్లు ఉంటది, కానీ ఏమైతుందంటే తర్వాత నుంచి ఫస్ట్ 30 days మనకి యాక్చువల్ గా ఫ్రీ, కంటిన్యూ ట్రయల్ అనగానే ఓపెన్ అయిపోతుంది. తర్వాత నుంచి కూడా ఇది యాక్చువల్ గా ఫ్రీనే, కాకపోతే ఏంటంటే ఒక ఐడి లాంటిది ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో నేను ఇప్పుడు సపోజ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ కంటిన్యూ ట్రయల్. ఇక్కడ చేయగానే టెంపరీ కీ అని నాకు ఇక్కడ వచ్చింది చూడండి, 2344097006 అని చెప్పి ఒకటి వచ్చింది కదా. సో ఇది మీకు ఫస్ట్ 30 days రాదు. ఫస్ట్ 30 days మీరు కంటిన్యూ ట్రయల్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడు నా 30 days అయిపోయింది కాబట్టి నన్ను ఇది అడుగుతుంది. సో నేను ఇది ఇస్తున్నాను 234440 పైన ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను దాన్నే ఎంటర్ చేస్తున్నా ఇక్కడ, 44097006. ఓకే, సో ఇలా ఇచ్చేసి జస్ట్ గివ్ ఓకే. ఇప్పుడు ఏమైంది, బేసిక్ గా ఓకే, యాప్ అనేది ఓపెన్ అయింది. అంటే దీనికి ప్రస్తుతానికి ఎమ్యులేటర్ అనుకుంటే, నేను మనకి ఈ యాప్ అనే లాంగ్వేజ్ చాలా అలవాటు కాబట్టి ఓకే, ఈ యాప్ అనేది నాకు ఓపెన్ అయింది. ఇలా బ్లాంక్ స్క్రీన్ ఉంది, ఇక్కడ ఏం కనిపించట్లేదు నాకు. సో ఇప్పుడు దీనికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏం చేయాలంటే బేసిక్ గా మనము చెప్తున్నాం కదా, IBM సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, మనం ఇది ప్రాక్టీస్ చేయాలంటే మన దగ్గర ఇంటర్నెట్ ఉండాలి డెఫినెట్. ఇది ఒక ఆన్లైన్ సర్వీస్ అనమాట, ఆఫ్లైన్ కాదు. అంటే సపోజ్ మీరు ఆ, మీ ల్యాప్టాప్ లో ఫేస్బుక్ కి కనెక్ట్ అవుతున్నారు. సో యూ గివెన్ Facebook.com, అందులో మీరు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశారు. ఇంటర్నెట్ లేకుండా అయితే అది చేయలేరు. జస్ట్ లైక్ ది సేమ్ థింగ్. అంటే మనకి ఇది ఒక ఆన్లైన్ సర్వర్, అంటే మనం లైవ్ వర్క్ చేస్తున్నాం బేసిక్ గా. ఓకే, సో మనకి ఎప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి, దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ కొంచెం ఒక ఐడి, ఒక పోర్ట్ నంబరు, ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అనేది నేను మీకు, సో నేను సెట్ చేసి పెట్టా. ఇవన్నీ ఈ ఐడి, మరి పోర్ట్, ఈ IP అడ్రస్ ఏంటి, పోర్ట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఎవరు ఇచ్చారు, మాకు ఎలా తెలుస్తాయి, ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమైంది. ఓకే, ఇది IBM వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన వాళ్ళ IP అడ్రస్, వాళ్ళ పోర్ట్ నెంబర్. సో దాట్ మనం ఆ IP అడ్రస్, ఆ పోర్ట్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది అంటే వి విల్ కనెక్ట్ టు దేర్ సర్వర్, వాళ్ళ సర్వర్ లో మనం వర్క్ చేసుకోగలం. వన్స్ మనం ఇది క్లోజ్ చేసినామంటే మన కంప్యూటర్ లో ఎక్కడ మనం చేసిన వర్క్ కనపడదు, జస్ట్ ఆన్లైన్ థింగ్ లాంటిది. ఓకేనా,
ఇప్పుడు సపోజ్ మీరు నేను చెప్పినట్టు facebook.com ఓపెన్ చేశారు మీ ల్యాప్టాప్ లో, చాలాసేపు మీ ఫ్రెండ్ తో చాట్ చేశారు, తర్వాత దాన్ని లాగౌట్ అయి క్లోజ్ చేశారు. ఆ చాట్ ఎక్కడైనా మీ కంప్యూటర్ లో కనిపిస్తుందా? మళ్ళీ ఫేస్బుక్కి వెళ్తేనే కనిపిస్తుందా? మీ ఆన్సర్. సరే, లేకపోతే ఫేస్బుక్ వెబ్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనం డెస్క్టాప్ లో చాట్ చేసినాం, వాట్సాప్ క్లోజ్, వెబ్ వాట్సాప్ లాగౌట్ అయి క్లోజ్ చేసినాం. అది మీ డెస్క్టాప్ లో కానీ అంటే మీ సిస్టమ్ లో ఎక్కడైనా ఉంటుందా అది? లేకపోతే మళ్ళీ వాట్సాప్ ఆ సైట్, వెబ్ వాట్సాప్ సైట్ లోకి వెళ్తే మాత్రమే మళ్ళీ మనం చూడగలుగుతున్నాం? అసలు వాట్సాప్ ఎవరు యూజ్ చేయనట్టే చెప్తున్నారు. రోజు యూజ్ చేస్తారు, మళ్ళీ ఒక్కరు మాట్లాడలేదు. వాట్సాప్ ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది. ఎత్తనే కనిపిస్తుంది కదా, ఉమ్. ఏమన్నమాట ఇక. ఇప్పుడు మెయిన్ ఇది కూడా అంతే, మళ్ళీ మనం ఈ యాప్ క్లోజ్ చేయగానే మళ్ళీ మనకు కనిపించదు. అంటే మన వర్క్ మన లోకల్ సిస్టమ్ లో ఎక్కడ స్టోర్ అవ్వదు. ఓన్లీ మనం చేసుకున్నదంతా ఆన్లైన్ వర్క్ మాత్రం, అంటే లైవ్ వర్క్ ఇదంతా ఐబిఎం సర్వర్ లోనే స్టోర్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మీకు ఒక బ్లూ కంప్యూటర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు ఒక బ్లూ కంప్యూటర్ కనిపిస్తుంది, ఇది ఏంటంటే కనెక్ట్ అన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఐపీ అడ్రస్ అవన్నీ ఇచ్చి సేవ్ చేసుకున్నా కాబట్టి, సో ఇదంతా సేవ్ చేసుకొని బేసిక్ గా క్లోజ్ చేస్తా, ఇక్కడికి వచ్చి కనెక్ట్. ఈ ఫస్ట్ టైం ఈ సేవ్ చేసే ప్రాసెస్ ఏంటి, అదంతా ఇనీషియల్ ఓన్లీ వన్ టైం ప్రాసెస్. ఆ వన్ టైం అయిన తర్వాత మనం డైలీ ఇక్కడికి వస్తాం, కనెక్ట్. ఇలా నేను కనెక్ట్ కొట్టగానే చూడండి నాకు సంథింగ్, ఇక్కడ ఏదో ఒక స్క్రీన్ ఇలా వచ్చింది నాకు. ఏం చెప్తుంది, ZOS ఏదో సంథింగ్స్ అన్ని వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవ్వాలి అని అంటే, ఇక్కడ చూడండి నాకు కమాండ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది నాకు, ఫేస్బుక్ ది నార్మల్ పేజ్ ఓపెన్ అయింది, అంటే జస్ట్ లైక్ దిస్. చెప్పండి. సో మీరు ఇలా చూస్తే ఇప్పుడు ఇట్లా ఫేస్బుక్ లాంటి ఒక పేజ్ ఓపెన్ అయింది అనమాట నాకు, అంతే. జస్ట్ ఇప్పుడు ఇది ఆ పేజ్. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ, ఒక సారీ, ఇక్కడ నేను ఏం చేయాలి, ఇప్పుడు ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కొడితే అప్పుడు నేను నా ఫేస్బుక్ అకౌంట్ లోకి వెళ్తాను. రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, మరి ఇక్కడ లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఇక్కడ చూడండి కమాండ్ అని ఒకటి కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఏం టైప్ చేస్తాం, లాగ్ ఆన్, LOGON, లాగ్ ఆన్ అని టైప్ చేస్తాం. ఓకే. మనం లాగ్ ఆన్ అని టైప్ చేసి ఎంటర్. ఓకే. ఇప్పుడు నన్ను అది ఏం అడుగుతుంది, ఎంటర్ యూజర్ ఐడి. మరి ఇప్పుడు ఈ యూజర్ ఐడి ఎవరు ఇవ్వాలి? One second. ఓకే. సో నా ఇప్పుడు ఇదేం చెప్తుంది, ఎంటర్ యూజర్ ఐడి అంటుంది. అది యూజర్ ఐడి నాకు ఎట్లా తెలుసు, అంటే యూజర్ ఐడి ఎక్కడ ఉంది అసలు, సో ఎవరిస్తారు? సో దీని గురించే నేను మీతో మాట్లాడింది అనమాట. అంటే ఐబిఎం వాళ్ళు మనకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారు దీంట్లోకి లాగిన్ అవ్వడం. రైట్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు నాకు ఇచ్చింది, నా దగ్గర ఒక ఐడి ఉంది, దాన్ని నేను యూజ్ చేస్తున్నా, MATESA యూజర్ ఐడి. ఆ, అంటే మాక్సిమం 8 క్యారెక్టర్స్ ఉండొచ్చు, అది అంటే 6 to 7 అట్లా ఉండదు, కానీ 8 క్యారెక్టర్ ఐడి ఉంటుంది. అంటే 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అలా. ఓకే. సో యూజర్ ఐడి ఇచ్చా, ఎంటర్. ఎంటర్ చేయగానే ఇప్పుడు ఇది నన్ను ఏమంటుందంటే పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్పడుతుంది. ఇక్కడ నన్ను పాస్వర్డ్ ఎంటర్ చేయమని. సో ఈ పాస్వర్డ్ కూడా బేసిక్గా వాళ్ళే ఇస్తారు. సో నేను ఇప్పుడు ఏమంటున్నా, నా పాస్వర్డ్ ఏదో ఇక్కడ ఇచ్చా. ఓకే. పాస్వర్డ్ ఇవ్వగానే ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ స్క్రీన్ కి వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే సింపుల్ గా హోమ్ స్క్రీన్ అంటాం. సింపుల్ గా దీన్ని ఏమంటామంటే హోమ్ స్క్రీన్ అని పిలుస్తాము. దీని పేరే ISPF స్క్రీన్ అని కూడా చెప్తాం. నిన్న నేను మీకు క్లాస్ లో చెప్పిన మాడ్యూల్, మనం ఫస్ట్ నేర్చుకోబోతున్న థింగ్ వచ్చేసి ISPF. సో ఇప్పుడు ఈ ISPF అంటే ఏంటి, ఈ ఇంటరాక్టివ్ టెల్. ISPF అండ్ మెయిన్ ఫ్రేమ్ ఇలా చేస్తే ఇంటరాక్టివ్ సిస్టమ్ ప్రొడక్టివిటీ ఫెసిలిటీ, which means actually nothing.
దీని గురించి మీరు అంత అర్థం చేసుకొని ఈ ఫుల్ ఫామ్ ని గుర్తుపెట్టుకొని ఏదో చేయాల్సిన పని లేదు. ఐఎస్పిఎఫ్ ఇస్ ఐఎస్పిఎఫ్ లాగా గుర్తుపెట్టుకుంటారు. అంత ఎప్పుడు ఎవరు అడగరు ఐఎస్పిఎఫ్ అంటే ఏంటి అని. అండ్ మీనింగ్ 0.001% కూడా ఎవరు అడగరు. బట్ ఒక ఐడియా కోసం ఇంటరాక్టివ్ సిస్టమ్ ప్రొడక్టివిటీ ఫెసిలిటీ, అసలు ఐఎస్పిఎఫ్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకుంటే చాలు. దాని ఫుల్ ఫామ్ ఏంటి, ఫుల్ ఫామ్ తెలుసుకొని ఉంటే మంచిది. బట్ రియల్లీ అంత యూస్ఫుల్ అయితే కదా, అంటే దాంతో అంత అవసరం అయితే ఏం లేదు. ఓకే. సో ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. 0 అంటే సెట్టింగ్స్, 1 అంటే వ్యూ, 2 అంటే ఎడిట్, 3 అంటే యూటిలిటీస్, ఇలా ఇలా ఇచ్చింది. అయితే దీనికంటే ముందు, బిఫోర్ కమింగ్ టు దిస్ పాయింట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ మెయిన్ ఫ్రేమ్. మెయిన్ ఫ్రేమ్ అనేది బేసిక్ గా ఒక రెండు కాంబినేషన్స్ వల్ల ఎక్కువ నడుస్తుంది. అంటే మెయిన్ ఫ్రేమ్ ఏమేమి అంటే వేటి మీద డిపెండ్ అయి నడుస్తుంది అని అంటే, వన్ ఈస్ యువర్ కమాండ్స్, సెకండ్ థింగ్ ఈస్ యువర్ ఫంక్షన్ కీస్. కమాండ్స్, ఫంక్షన్ కీస్ అంటే నార్మల్ గా ఏ లాంగ్వేజ్ లో అంత ఎక్కువగా ఫంక్షన్ కీస్ యూజ్ చేయరు. అంటే ఫంక్షన్ కీస్ అంటే ఏంటి, మన కీబోర్డ్ పైన మీరు చూస్తే F1, F2, F3, F4 అప్ టు F12 వరకు ఉన్నాయి కదా. మెయిన్ ఫ్రేమ్ లో 24 ఫంక్షన్ కీస్ యూజ్ చేస్తారు. 24 ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి 12 కదా. నువ్వు 24 అంటున్నావు ఏంటి అని అంటే, 12 ఉన్నాయి 24 ఉన్నాయా చెప్పండి. మనకి 12 ఉన్నాయి బేసిక్. మరి 24 ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, F1, F2 అప్ టు F12 ఒకలాగా పనిచేస్తాయి. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని F1 కొడితే ఒకటి పనిచేస్తుంది, షిఫ్ట్ F2, షిఫ్ట్ F3 అప్ టు షిఫ్ట్ ప్లస్ F12 వరకు. ఇలా 24 ఫంక్షన్ కీస్ ఉంటాయి అన్నమాట. కాకపోతే వీటిలో ఈ 24 మేము గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అవసరం అంటే, హార్డ్లీ మనకి ఒక 5 నుంచి 6 ఎక్కువగా వర్క్ చేస్తాయి. మిగతా అన్ని బేసిక్ గా చాలా రేరు లేదా కొన్ని డమ్మీ కీస్ మాత్రమే ఉంటాయి. ఓకే. సో అంటే మనకి కమాండ్స్, ఈ కమాండ్స్ ఏంటి, ఫంక్షన్ కీస్ అనేది ఏంటి అనేది మనం ఎక్కువ అర్థం చేసుకోవాలి. కమాండ్స్ ఏంటి, ఫంక్షన్ కీస్ ఏంటి, మళ్ళీ అంటే నార్మల్ గా వర్క్ చేయాలంటే మనము ఈ మెయిన్ ఫ్రేమ్ దీన్ని ఒక బ్రౌజర్ తో మనము పోల్చొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ బ్రౌజర్ ఉంది, ఇది క్రోమ్ ఉంది. ఈ క్రోమ్ అనేది ఒక బ్రౌజర్. ఈ క్రోమ్ లో నేను ఇప్పుడు ఎన్ని ట్యాబ్లు ఓపెన్ చేసినా చెప్పండి, ఇప్పుడు ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ అయి ఉన్నాయి ఇందులో? సింగిల్ ట్యాప్ ఒక్క ట్యాబ్, సార్. రైట్? ఒకవేళ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నా, ఇప్పుడు ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి? 2 ట్యాబ్స్. రైట్. సో ఇది సేమ్ మెయిన్ ఫ్రేమ్ లో కూడా, అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న దాంట్లో కూడా సేమ్ అలానే అన్నమాట. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాక్ట్ గా ఒక బ్రౌజర్ లాంటిది. ఇక్కడ బాటమ్ లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది చూడండి. ఆ పేరెంట్ అనేది మనకు తర్వాత సంగతి. ఇక్కడ ఏమని కనిపిస్తుంది, ISR@prime ఏదో ఏదో కనిపిస్తుంది. ఇది ట్యాబ్స్, ఈ కింద ఈ లైన్ అంతా ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తా అంటే చూపిస్తా ఉంటది మనకు. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఒకటి ఏదో కనిపిస్తుంది. నేను ఇక్కడ కమాండ్ లైన్ మీద ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలంటే, రైట్, నేను ఇప్పుడు న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేయాలి అని అంటే నేను ఇక్కడ ఏం నొక్కాలి చెప్పండి? వాట్ ఐ హావ్ టు డూ టు ఓపెన్ ద న్యూ ట్యాబ్? ప్లస్ ట్యాప్. ప్లస్, రైట్? జస్ట్ గివ్ మీ వన్ సెకండ్. సో మనం ఇక్కడ ప్లస్ ఇవ్వాలి. అంటే మనకి ఇట్లా మౌస్ తోని ఇక్కడ వరకు తీసుకెళ్లి నావిగేట్ చేసి ఇక్కడ ప్లస్ ఇస్తే ట్యాబ్స్ ఓపెన్ అయిపోతున్నాయి. కానీ మెయిన్ ఫ్రేమ్ లో మరి ఇలా చేయొచ్చా మనము? మెయిన్ ఫ్రేమ్ ఇక్కడ నాకు ఇప్పుడు బేసిక్ గా ఇది ఒక ట్యాబ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. నేను ఇక్కడ చేయొచ్చు, నేను ఇక్కడ ఎక్కడ ప్లస్ నొక్కాలి అంటే, నువ్వు ఇప్పుడు ప్లస్ గీస్ నొక్కడానికి లేవు. నేను ముందే నీకు చెప్పిన ఏమని చెప్పిన, కమాండ్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కమాండ్స్, ఫంక్షన్ కీస్ తో వర్క్ చేయాలని మెయిన్ ఫ్రేమ్ నాకు ముందే చెప్పింది. మళ్ళీ వచ్చి నేను ప్లస్ ఎత్తుకుతా, ప్లస్ ఎక్కడ ఉంది, నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ఊరుకోదు మెయిన్ ఫ్రేమ్. రైట్. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమని చెప్పినా, నువ్వు కమాండ్స్ తో వర్క్ చేయాలి అని చెప్పిన. సో కమాండ్స్ అనేది మనకి ఇక్కడ పైన ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ ని మనం ఏమంటాం అంటే కమాండ్ లైన్ అంటాం. దీని మీద మనము కమాండ్స్ అన్ని ఇస్తా ఉంటాం అనమాట. దాన్ని మనం ఏమంటాం, కమాండ్ లైన్ అని పిలుస్తాం. ఈ కమాండ్ లైన్ మీదనే మనము కమాండ్స్ అన్ని ఇస్తా ఉంటాం. సో ఫస్ట్ నేను ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయాలి. ఇంకొక ట్యాబ్ కానీ నేను ఓపెన్ చేయాలంటే క్రోమ్ లాగా నేను ఎక్కడైనా ప్లస్ ఇస్తే సరిపోదు.
సో దానికి ఒక కమాండ్ ఉంది. వెరీ ఫస్ట్ కమాండ్ ఇన్ మెయిన్ ఫ్రేమ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈస్ ఫస్ట్ కమాండ్. ఫస్ట్ కమాండ్ దేనికి పనిచేస్తుంది అంటే టు ఓపెన్ ఆర్ టు స్టార్ట్ ఎ న్యూ ట్యాబ్. టు ఓపెన్ ఎ న్యూ ట్యాబ్, ఒక న్యూ ట్యాబ్ ని మనం ఓపెన్ చేయాలంటే చూడండి, ఇది బాగా గమనించండి. ఇప్పుడు మనకు ఒకటే ఉంది కదా, సో నేను ఇక్కడ కమాండ్ లైన్ మీద, ఈ కమాండ్ లైన్ మీద మీరు ఎక్కడైనా టైప్ చేయొచ్చు. ఇక్కడే స్టార్ట్ చేయాలి, ఇక్కడే స్టార్ట్ చేయాలి, ఇక్కడే స్టార్ట్ చేయాలని ఏం లేదు. ఈ లైన్ మీద మీరు ఎక్కడైనా టైప్ చేయొచ్చు. నేను ఫస్ట్ కమాండ్ ఇస్తున్నా, విచ్ ఇస్ స్టార్ట్, START, అండ్ ఎంటర్. డిస్కనెక్ట్ అయింది 1 minute. ఇక్కడ ట్రయల్ వర్షన్ లో ఏంటంటే మనము మెయిన్ ఫ్రేమ్ ని యూజ్ చేయకుండా ఒక 3 to 4 minutes ఐడిల్ గా వదిలేస్తే, అంటే ఏమి ఫంక్షన్ కీస్ కానీ ఎంటర్ కానీ ఏమి నొక్కకుండా ఐడిల్ గా వదిలేస్తే అది ఏమైందంటే ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోయింది. రియల్ టైమ్ లో ఇలా జరగదు. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 30-40 minutes ఉంటుంది ఈజీగా. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి మనకి ఒక 2-3 minutes లో డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే డిస్కనెక్ట్ నొక్కి మళ్ళీ కనెక్ట్ నొక్కాలి. నొక్కితే మళ్ళీ సేమ్ లాగ్ ఆన్, నా ఐడి. సో మళ్ళీ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుండి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఇస్తున్న కమాండ్ వచ్చేసి స్టార్ట్, START, అండ్ ఎంటర్. మీరు ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఇది ఉందా, ఇప్పుడే వచ్చిందా? ఎనీవన్, డూ వీ హ్యావ్ దిస్ ఎర్లియర్? ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఇదొక ట్యాబ్, ఇదొక ట్యాబ్ అనమాట. రైట్, నేను ఇంకొక స్టార్ట్ ఇద్దాం, START అని ఇస్తున్నా, ఎంటర్. ఇప్పుడు చూడండి ఇంకోటి పెరిగిందా? ఇప్పుడు ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ అయి ఉన్నాయి నా దగ్గర? ఇక్కడ 3. 3 ట్యాబ్స్ ఓపెన్. ఇప్పుడు లెట్ మీ గో టు క్రోమ్. సో నేను ఇలాగే ఇక్కడ 3 ట్యాబ్స్ లో ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఇద్దాం. ఇదేదో ఓపెన్ అయింది అనుకో. ఇప్పుడు నేను ఏ ట్యాబ్ లో ఉన్నా చెప్పండి? ఫస్ట్ లో ఉన్నానా, సెకండ్ లో ఉన్నానా, థర్డ్ ట్యాబ్ లో ఉన్నానా? సారీ, థర్డ్. ఇప్పుడు నేను ఒకవేళ ఈ ట్యాబ్ సెకండ్ ట్యాబ్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ సెకండ్ ట్యాబ్ కి వచ్చి ఇక్కడ క్లిక్ చేయాలి, రైట్? ఫస్ట్ కి వెళ్ళాలంటే ఫస్ట్ కి వచ్చి ఇక్కడ క్లిక్ చేయాలి. అయితే నేను ఏ ట్యాబ్ లో ఉన్నానో నాకు ఈజీగా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ పైన 3 కనిపిస్తున్నాయి. మీరు దేన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు నేను ఏ ట్యాబ్ లో ఉన్నా అని? మీకు ఎలా అర్థమవుతుందో చెప్పండి. మనకి అక్కడ కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, ఇది వేరే కలర్ లో ఉన్నాయి, ఇది ఒక్కటి వేరే కలర్ లో ఉన్నాయి, మిగతా అన్ని వేరే కలర్ లో ఉన్నాయి, రైట్? ఇది అర్థమైందా? మనం ఇప్పుడు నేను ఏ ట్యాబ్ లో ఉన్నా? ఈ 2 వేరే కలర్ లో ఉన్నాయి, ఇది ఒకటి వేరే కలర్ లో ఉంది. ఇప్పుడు నేను ఏ ట్యాబ్ లో ఉన్నా? ఇది వేరే కలర్ లో ఉన్నాయి, ఇది ఒకటి వేరే కలర్ లో ఉంది, రైట్? సో ఈ కలర్ డిఫరెన్స్ బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది మనం ఏ ట్యాబ్ లో ఉన్నాము అని. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ కి వచ్చినాం, నేను ఏ ట్యాబ్ లో ఉన్నా అనేది ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది అంటే ఏ ట్యాబ్ ముందైతే స్టార్ ఉందో ఐఎమ్ కరెంట్లీ ఇన్సైడ్ దట్ ట్యాబ్. ఏ ఏ ట్యాబ్ ముందైతే స్టార్ ఉందో నేను ప్రెసెంట్ దాంట్లో ఉన్నట్టు అన్నమాట. నేను ఒకవేళ మరి ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? సింపుల్, ఫస్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు చూడండి స్టార్ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఒకవేళ నేను సెకండ్ ట్యాబ్కి వెళ్ళాలంటే ఈ హైఫన్ ఇదేంటి అనేది నేను చెప్తా. ఇప్పుడే కంగారు పడకండి. స్టార్ గురించి చెప్తున్నారు కానీ దీని గురించి చెప్పట్లేదు అనుకో, దీని గురించి కూడా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను సెకండ్ ట్యాబ్కి వెళ్ళాలి, ఏం చేయాలి చెప్పండి? సెకండ్ దాని మీద ఎంటర్ వస్తుంది. జస్ట్ మౌస్ తో ఇలా క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వాలి. ఇప్పుడు స్టార్ ఇక్కడికి వచ్చింది, రైట్? సో నేను ఇప్పుడు థర్డ్ ట్యాబ్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్తున్నాను, రైట్? ఇక్కడికి వచ్చేసిన, క్లియర్. ఇప్పుడు ఓకే, నేను ఈ ట్యాబ్కి వెళ్తున్నా. నేను ఈ ట్యాబ్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ మార్క్ కొట్టాలి. ఇంటూ మార్క్, రైట్? సో మెయిన్ ఫ్రేమ్ దగ్గరకు కూడా వెళ్ళి నేను ఇదే చెప్తున్నా. చూడు మెయిన్ ఫ్రేమ్ నాకు, నేను బ్రౌజర్కి వెళ్ళగానే అక్కడ నాకు ఇంటూ మార్క్ అనిపించింది, క్లోజ్ చేయడానికి ఈజీగా ఉంది, క్లోజ్ చేయమని చెప్తాను. సో నేను కూడా ఇక్కడికి వచ్చి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంటూ ఎక్కడ ఉంది? సో ఇది ఏం చెప్తుంది?
నీకు ఇంతకు ముందే కదా వచ్చేటప్పుడు చెప్పింది కమాండ్స్ ఇవి తప్ప నా దగ్గర వేరే పని చేయమని ముందే నీకు ఆల్రెడీ చెప్పి పంపించిన, మళ్ళీ వచ్చి ఈ ఇంటూ ఎక్కడ ఉందని అడుగుతున్నాను. సో నా దగ్గర కమాండ్స్ వర్క్ అయితే దానిలాగా ఇంటూలు ప్లస్ ఇవన్నీ వర్క్ అవ్వవు. సో దీనికి డెఫినెట్ గా ఏదో కమాండ్ ఉంటుంది ట్యాబ్ ని క్లోజ్ చేయడానికి. సో ఏంటి ఆ కమాండ్ అంటే వి విల్ బి యూజింగ్ ఈక్వల్ టు ఎక్స్. సో స్టార్ట్ ఏంటి, స్టార్ట్ ఈస్ టు, సో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఫస్ట్ కమాండ్, వాట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్ దట్ వి హావ్ లెర్న్, స్టార్ట్. స్టార్ట్ ఎందుకు పనిచేస్తుంది, టు ఓపెన్ ద న్యూ ట్యాబ్, రైట్. అలాగే యూ హ్యావింగ్ అనదర్ థింగ్ కాల్డ్ ఈక్వల్ టు ఎక్స్. ఈక్వల్ టు ఎక్స్ మరి ఎందుకు పనిచేస్తుంది, టు క్లోజ్ ద ట్యాబ్. గెటింగ్ ఇట్? సో I've given ఈక్వల్ టు ఎక్స్ అండ్ దెన్ ఎంటర్. ఇప్పుడు ఎన్ని ట్యాబ్స్ అయినాయి, ఒక Two, ట్యాబ్ sir. క్లోజ్ అయిందా లేదా? సో ఇప్పుడు మనకి 2 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి, రైట్. సో ఒక ట్యాబ్ క్లోజ్ అయిపోయి ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏ ట్యాబ్ లో ఉన్నా నేను, Second tab. సెకండ్ ట్యాబ్ లో ఉన్నా. ఒకవేళ నేను సెకండ్ ట్యాబ్ ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు, Is equal to X. సో నేను ఇప్పుడు ఈక్వల్ ఎక్స్ ఇస్తే సెకండ్ ట్యాబ్ కూడా క్లోజ్ అయిపోయింది, రైట్. సో ఇలా మనము, ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను కంప్లీట్ గా లాగ్ ఆఫ్ అవ్వాలి, నేను లాగిన్ అవ్వడం ఎట్లనో మనకు అర్థమైంది, రైట్. నేను ఒకవేళ కంప్లీట్ గా లాగ్ ఆఫ్ అవ్వాలనుకుంటే అప్పుడు ఏంది, ఆల్రెడీ ఒక ట్యాబ్ ఓపెన్ ఉంది, దీనికి కూడా ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నార్మల్ గా రెడీ అని ఒక బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనము లాగ్ ఆఫ్ అని టైప్ చేయాలి. లాగిన్ అప్పుడు ఏమి ఇచ్చాం మనం, గుర్తుందా, లాగ్ ఆన్ అని టైప్ చేసినాం కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ లాగ్ ఆఫ్ అని టైప్ చేస్తే చూడండి, MATESA లాగ్డ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ కి ఫేస్బుక్ ఎలా వచ్చిందో ఇలా వచ్చింది, ఇట్లా వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఎవడైనా వచ్చి ఈమెయిల్ అది ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్తుంది. అండర్స్టాండింగ్? సో ఇప్పుడు మళ్ళీ మనం లాగిన్ అయిదాం. ఒకసారి చెప్పండి, నేను ఫస్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, Log on. ఓకే. సో ఇక్కడ నా ఐడి ఇవ్వాలి, దెన్ ఐ హావ్ టు గివ్ మై పాస్వర్డ్. ఓకే. సో ఇప్పుడు నేను ఆ, ఒక ట్యాబ్ ఆల్రెడీ ఓపెన్ అయింది, ఇప్పుడు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఏమి ఇవ్వాలి కమాండ్ ఇప్పుడు మనం, స్టార్ట్ ఏంటి? స్టార్ట్, Start. ఎంటర్. సో ఇంకో ట్యాబ్ ఓపెన్ అయింది, రైట్. సో ఇప్పుడు ఇంకా కొన్ని కమాండ్స్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, ముందు మనము అంటే ఊరికే ఒక స్క్రీన్ ని పెట్టుకొని మనం కమాండ్స్ అన్ని తెలుసుకోలేము, రైట్. సో బిఫోర్ గోయింగ్ అంటే మనం, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఫైల్స్. మనకు ఫైల్స్ ఏంటంటే ఒక ఫైల్, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఊరికే ఈ ఫస్ట్ స్క్రీన్ పెట్టుకొని నాకు అన్ని కమాండ్స్ ఇందులోనే రావాలంటే ఇందులో రావు. ఇది చేయగలిగింది కొన్నే కాబట్టి అన్ని మనం ఇందులో చేయలేము, ఓకే. సో దానికంటే ముందు మనం కొన్ని ఫంక్షన్ కీస్ నేర్చుకుందాం. వీ హ్యావ్ ఫంక్షన్ కీస్, రైట్. F1, then you have F2, F3, F4, F5, F6, F7, F8, అండ్ F12. మిగతా మళ్ళీ F24 వరకు బేసిక్ గా రిపిటేటివ్ ఉంటుంది, అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. F1 టు F12 నేర్చుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా అన్ని యూజ్ చేస్తామంటే దీంట్లో కూడా కరెక్ట్ గా అన్ని మనం ఏం యూజ్ చేయము. అయితే ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్షన్ దానికి డెడికేటెడ్ గా దానికి అసైన్ అయి ఉన్నాం. సో F1 ఏం చేస్తుంది అంటే బేసిక్ గా F1 ఇస్ ఫర్ హెల్ప్. అంటే మనం ఎక్కడైనా స్టక్ అయినప్పుడు మనకి ఆ స్క్రీన్ లో ఏదో ఎర్రర్ గా అనిపిస్తున్నప్పుడు అసలు ఇది ఏంటి అని మనకు అర్థం కానప్పుడు F1 అని ఇస్తాం. బేసిక్ గా దీన్ని మనము ఆల్మోస్ట్ 99% యూజ్ చేయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఉంది, నేను ఇప్పుడు సపోజ్ F1 అని ఇస్తే నాకు కొంత హెల్ప్ వస్తుంది, ఇదంటే ఇది ఇదంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బేసిక్ గా మనం F1 ఎప్పుడు యూజ్ చేయం, ఓకే. సో అలాగే నెక్స్ట్ థింగ్ ఈస్, నేను ఇంపార్టెంట్ ఫంక్షన్ కీస్ డెఫినెట్ గా చెప్తాను, ఏమేమి యూజ్ చేస్తాం అనేది చెప్తాను. నెక్స్ట్ ఇస్ F2, విచ్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఫర్ స్ప్లిట్టింగ్ ద స్క్రీన్. ఇట్ ఈస్ ఫర్ స్ప్లిట్టింగ్ ద స్క్రీన్. స్ప్లిట్టింగ్ ద స్క్రీన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మీరు చూడండి,
హాఫ్ నోట్ ప్యాడ్ చూస్తున్నాం, హాఫ్ మెయిన్ ఫ్రేమ్ స్క్రీన్ చూస్తున్నాం, రైట్? అంటే రెండింటిని ఒకేసారి చూస్తున్నాం మనం. మెయిన్ ఫ్రేమ్ లో కూడా ఈ ఫెసిలిటీ ఉందన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఏమైనా చూడాలి అని అంటే రెండింటిని నేను ఒకేసారి నేను చూడాలి అని అంటే మెయిన్ ఫ్రేమ్ లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది. సో ఇది ఎలా చేస్తుంది అని అంటే, ప్రస్తుతానికి సపోజ్ నేను ఇంకొక స్క్రీన్ లో రెండు ఒకేలా కనిపిస్తాయి కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియకపోతే నేను సపోజ్ వేరే ఒక ఆప్షన్కి వెళ్తున్నా. ఈ ఆప్షన్ ఏంటి అని ఇప్పుడు మీరు ఏం వరీ అవ్వకండి, నేను చెప్తాను. సో నేను దేనికో వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఊరికే నేను ఒకటి ఏదో ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసి, చిన్న ప్రోగ్రామ్ ఏదో ఒకటి ఓపెన్ చేసి, సో ఈ ట్యాబ్ లో ఇది ఉంది నాకు. ఫస్ట్ ట్యాబ్ లో ఏముందంటే ఇలా హోమ్ స్క్రీన్ ఉంది. ఈ రెండింటిని కలిపి నేను ఒకేసారి చూడాలను. అప్పుడు నేను ఇక్కడ ఉండి F2 అనేది క్లిక్ చేస్తే ఏమైందంటే ఫస్ట్ హాఫ్ లో అది కనిపిస్తుంటది, సెకండ్ హాఫ్ లో ఇది కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మనం ఎప్పుడు యూజ్ చేయం, 99% యూజ్ చేయం. కావాలంటే పక్క ట్యాబ్కి వెళ్ళి క్లియర్ గా ఫుల్ స్క్రీన్ లో చూస్తాం, కానీ ఇంత అవసరం చాలా తక్కువ, రేర్ వస్తాయి. చాలా అవసరం అయితే తప్ప దీన్ని కూడా మనం యూజ్ చేయం. మళ్ళీ ఈ F2 ఆప్షన్ పోవాలి ఎలా అంటే, ఈ పైన ఉంది కదా, పైన ఏదో ఒక కార్నర్ లో క్లిక్ చేసి మళ్ళీ F2 అని ఇస్తే మొత్తం ఫుల్ స్క్రీన్ మళ్ళీ నార్మల్ అయిపోయింది. దీన్ని కూడా మనం యూజ్ చేయడం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి F3 ఏం చేస్తుందంటే, ఇది దీన్ని మనం డైలీ అంటే ప్రతిసారి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ టు టేక్ ద స్క్రీన్ బ్యాక్. అంటే ఒక స్క్రీన్ బ్యాక్ వెళ్తుంది. అంటే మీకు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇందాక అనుకున్నట్టు ఈనాడు.net వెళ్దాము. ఇక్కడ ఏదో సో ఈరోజు మీనాక్షి నటరాజన్ రిపీట్ అయితే సార్ ఇక్కడికి వచ్చా, ఇందులో నుంచి ఇంకొక దానికి ఎక్కడికో పోతున్నా, ఇంకొక దానికి పోయి ఇప్పుడు ఇక్కడ నుంచి నా ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? లెఫ్ట్ arrow మార్క్. లెఫ్ట్. సో ఇక్కడికి వచ్చింది. ఇంకా ప్రీవియస్కి వెళ్ళాలంటే లెఫ్ట్ arrow మార్క్. మళ్ళీ రైట్. ఇంకా ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ఇది. ఇలా మళ్ళీ నేను స్టార్టింగ్కి వచ్చేసాను. అలాగే ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి నేను ఇక్కడ దాకా వచ్చిన, నేను బ్యాక్ వెళ్ళాలి, లెఫ్ట్ ఆరో ఎక్కడ ఉందంటే లెఫ్ట్ ఆరో లేదు, ఏం లేదు. నీకు చెప్పింది కదా ఫంక్షన్ కీస్ కమాండ్ లైన్స్ ఉంటాయని చెప్పి అని. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేయాలంటే F3 ఉంటుంది కదా, F3ని ప్రెస్ చేయాలి. సో నేను F3 ప్రెస్ చేయగానే ఒక స్క్రీన్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే F3, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే F3, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే F3. నేను స్టార్టింగ్కి వచ్చేసిన. అర్థమవుతుంది కదా? జస్ట్ మనం బ్యాక్ వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? F3 ఇచ్చుకుంటూ వెళ్తుంటే బ్యాక్ 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 వస్తాం. ఇక్కడ కూడా F3 ఇస్తే ఏమవుతుంది? ఆ ట్యాబ్ క్లోజ్ అయిపోయింది. అంటే ఈక్వల్ టెక్స్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఇక మరీ స్టార్టింగ్కి వచ్చాక F3 ఇస్తే ఏమవుతుంది అంటే ఆ ట్యాబ్ క్లోజ్ అయిపోయింది. అండర్స్టాండింగ్? దట్ ఈస్ యువర్ F3. అలాగే నెక్స్ట్ వచ్చేసి F4 ఏం చేస్తుంది అంటే, బేసిక్ గా F4 కి ఒక డెడికేటెడ్ ఫంక్షనాలిటీ ఏది అసైన్ అయి ఉండదు నార్మల్ గా. కాకపోతే ఏంటంటే యూజర్స్ అంటే మనం ఎవరైతే యూజ్ చేసుకుంటున్నామో దాన్ని మనము దానికి ఏదైనా ఒక ఫంక్షనాలిటీని అసైన్ చేయొచ్చు. ఎలా అసైన్ చేయొచ్చు ఏంటి అనేది నేను చెప్తాను తర్వాత. ప్రస్తుతానికి F4 అనేది ఐడిలో ఉంది. ఇది ప్రస్తుతానికి వచ్చేటప్పుడు మనకి ఇది అసైన్ అయి రాదనమాట, ఇది ఖాళీగా ఉంటుంది. F4 కి ఏ కీ లేదు. ఓకే. సో అలాగే కాకపోతే మనకు ఓకే ఇది ఉత్తిగా ఖాళీగా ఉంది కానీ చెప్తే దానికి ఏదో ఒక పని అసైన్ చేయొచ్చు. అది ఎలా అసైన్ చేయొచ్చు అనేది ఐ టెల్ యూ లేటర్. ఓకే. ప్రస్తుతానికి ఏంటంటే బేసిక్ గా ఇవి వచ్చేటప్పుడు మనకి ఏమేమి పనులు చేస్తాయి అనేది విల్ సీ నౌ. నెక్స్ట్ థింగ్ ఈస్ F5 అంటే ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ యూస్ ఫర్ ఫైండింగ్ ద నెక్స్ట్ ఆర్ అంటే ఫైండింగ్ నెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి హిందూ పేపర్కి వెళ్ళాను. సో ఇక్కడ నేను వచ్చింది, ఇక్కడ నేను ఇండియా అనే వర్డ్ ఉందా లేదా ఫైండ్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఫైండ్ చేస్తాం చెప్పండి? నార్మల్ గా ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ లో కానీ, నోట్ ప్యాడ్ లో కానీ, ఇంకొక దగ్గర కానీ నార్మల్ గా ఏదైనా ఒక వర్డ్ ని ఫైండ్ చేయాలి అంటే మనం ఎలా సెర్చ్ చేస్తాం దాన్ని? సెర్చ్ బటన్.
Control F. నార్మల్గా ఏమి ఇస్తాం, కంట్రోల్ ఎఫ్ ఇస్తాం, రైట్. తర్వాత ఇండియా అని టైప్ చేస్తాం. ఎన్ని ఉన్నాయంట, 34 ఉన్నాయంట. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ ఆల్రెడీ హైలైట్ అయింది. నెక్స్ట్ ఎక్కడ ఉందో తెలవాలంటే ఎలా చేస్తాం మనం, ఎంటర్ ఇవ్వచ్చు, లేదా ఈ డౌన్ యారో ఉంది కదా దీన్ని క్లిక్ చేసినాకనే ఏమవుతుంది, ఓకే నెక్స్ట్ ఇండియా అనేది ఇక్కడ ఉంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఓకే ఇక్కడ ఉంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఇలా ఇట్లా ఇలా క్లిక్ చేసుకుంటూ పోతుంటే నెక్స్ట్ 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 ఇలా ఎక్కడెక్కడెక్కడ 34 టైమ్స్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ మనకి చూపిస్తా ఉంటాం, రైట్. సో ఇక్కడ నేను ఇదే మెయిన్ ఇక్కడికి వచ్చాను అనుకో, నేను మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్తున్నా. సో ఏదైనా ఉంది. సో ఇప్పుడు నాకు ఇలా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇట్లా ఏదో ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి నేను ఏం ఫైండ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఎగ్జిట్ అనే వర్డ్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నార్మల్ గా ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చా నేను, ఇలా ఒక సెర్చ్ బార్ రావడానికి, ఇలా ఒక సెర్చ్ విండో ఓపెన్ అవడానికి నేను ఫస్ట్ ఏమి ఇచ్చా, కంట్రోల్ ఎఫ్ ఇచ్చా కదా. కంట్రోల్ ఎఫ్ లాగా ఇక్కడ ఎలా వర్క్, ఇక్కడ ఏం వర్క్ చేస్తుంది అంటే ఫైండ్ జస్ట్ ఎఫ్, ఇది ఒక న్యూ కమాండ్ దట్ వీఆర్ లెర్నింగ్ నౌ. ఒకటి మనం ఫైండ్ అనేది ఇవ్వచ్చు, లేదా సింపుల్ గా ఎఫ్ ఇచ్చినా కూడా వర్క్ చేస్తుంది. ఓకే, సి మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ గురించి ఇది ఎలా వచ్చింది, ఇదేం ప్రోగ్రామ్ అని ఇదంతా ఏం ఆలోచించకండి, ఓన్లీ నేను చెప్పే కమాండ్స్ గురించి మాత్రమే ఆలోచించండి. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ అంటే ఇక్కడ సింపుల్ గా కంట్రోల్ ఎఫ్, నాకు ఎఫ్ స్పేస్ నాకు ఏదైతే వర్డ్ కావాలనుకుంటున్నానో ఆ వర్డ్, నేను ఎగ్జిట్ అనే వర్డ్ ఉందా, ఈఎక్స్ఐడి ఎగ్జిట్ అనే వర్డ్ ఉందా లేదా చూడాలి. ఎఫ్ స్పేస్ ఎగ్జిట్, దెన్ ఎంటర్. ఇక్కడ ఏం చెప్తుంది, ఇదిగో ఇక్కడ ఉంది అని చెప్పింది. ఎక్కడెక్కడైతే ఎగ్జిట్ ఉందో అన్ని హైలైట్ అయినాయి, కానీ ఫస్ట్ టైం ఇది ఎక్కడ ఉంది అనేది చూపిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న అండర్ స్కోర్ లాంటిది ఈ కింద కనిపిస్తుంది, చిన్న డిఫరెన్స్. మిగతా వాటికి అది లేదు, ఇక్కడ చిన్న ఇక్కడ లేదా, ఇక్కడ ఒక లైన్ చూడండి, అన్ని ఒక కలర్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ గా ఫస్ట్ ఎగ్జిట్ ఎక్కడైతే ఫైండ్ అయిందో అది మాత్రం రెడ్ కలర్ లో ఉంది, రైట్. కనిపిస్తుంది కదా డిఫరెన్స్, అండర్స్టాండింగ్? ఎస్ ఎస్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా అయితే నెక్స్ట్ ఇచ్చానో, అంటే ఇక్కడ కిందకి వెళ్ళడానికి నెక్స్ట్ 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 ఇలా ఎట్లయితే ఇస్తున్నానో, ఇక్కడ నెక్స్ట్ ది ఫైండ్ చేయాలంటే ఎలా ఫైండ్ చేయాలంటే ఎఫ్ఐ. సో నేను ఎఫ్ఐ నొక్కుతున్నా, ఎఫ్ఐ. ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్ ఎఫ్ఐ, చూడండి ఇక్కడ ఇక్కడ మీకు నెక్స్ట్ లైన్ కి షిఫ్ట్ అవుతుంది, ఎక్కడెక్కడైతే ఎగ్జిట్ ఉన్నాయో అక్కడ రెడ్ కలర్ లో వస్తుంది. ఎఫ్ఐ షిఫ్ట్ అయింది, ఎఫ్ఐ షిఫ్ట్ అయింది, ఎఫ్ఐ మళ్ళీ షిఫ్ట్ అయింది, ఎఫ్ఐ మళ్ళీ షిఫ్ట్ అయింది, ఎఫ్ఐ. చూడండి ఇప్పుడు ఇది నెక్స్ట్ 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 మీకు కనిపిస్తుంది కదా, మారుతున్నదంతా మీకు కనిపిస్తుందా, రైట్. సో నేను ఏమి ఇస్తున్నా, ఎఫ్ఐ 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 ఎఫ్ఐ. లాస్ట్ కి వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ద డేటా రేషన్ అయిపోయినాయి, అన్ని ఇంకేం లేవు ఎగ్జిట్ అని చెప్తాను. మళ్ళీ నేను ఎఫ్ఐ ఇస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్తుంది, అర్థమవుతుందా. ఎఫ్ఐ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఫైండింగ్ నెక్స్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ అంటే ఇది ఎప్పుడు పనిచేస్తుంది, మనం ఏదైనా ఫైండ్ ఇచ్చినాక, ఫైండ్ స్పేస్ ఎనీ వర్డ్ ఇస్తే టు ఫైండ్ సంథింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి F6. F6 కూడా బేసిక్ గా F4 లాగా ఐడియల్ ఉంటుంది. ఇనీషియల్ గా దానికి ఏమి అసైన్ అయి ఉండదు, కాకపోతే మనం దానికి డెడికేటెడ్ ఫంక్షనాలిటీ ఏదైనా అసైన్ చేస్తాం. అగైన్ ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్ లేటర్. నెక్స్ట్ థింగ్ F7 and F8. F7 is for scrolling up and F8 is for scrolling down. ఇప్పుడు ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఎక్కడికో వచ్చిన, ఇప్పుడు నేను పైకి స్క్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఒకటి నా కర్సర్ లో ఉన్న సర్కిల్ ని లేదా ఈ కర్సర్ బార్ ని నేను ఇలా చేయాలి, లేదా ఇక్కడ పైనకి వెళ్ళి నేను ఇలా 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 అంటున్నా కానీ పైకి వస్తుంది, రైట్. సో ఇలా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేసిన కిందకి వస్తుంది, లేదా ఇలా అంటే పైకి వెళ్తుంది. నేను ఇక్కడ లేదా మనం సింపుల్ గా క్లిక్ చేసి డౌన్ యారో ఉంది కదా, డౌన్ యారోని ఇట్లా పట్టుకున్నా కానీ ఇది కిందకి స్క్రోల్ అవుతుంది, లేదా అప్ యారోని పట్టుకుంటే పైనకి స్క్రోల్ అవుతుంది. మెయిన్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఓకే అంత బాగుంది, నేను ఇప్పుడు
ఈ డౌన్ యారోని పట్టుకుంటా కిందకి వెళ్ళిపోవాలంటే మీరు ఇట్లా డౌన్ యారోని పట్టుకొని ఎంతసేపు కూర్చున్నా ఇది ఇక్కడెక్కడే తిరుగుతుంది కానీ స్క్రీన్ కిందకి పైకి వెళ్ళదు. అర్థమవుతుంది. నేను అప్ యారోని పట్టుకుంటే ఇది ఇక్కడెక్కడే పైకి కిందకి పోతూ ఉంటుంది కానీ పైకి జరగదు కిందకి జరగదు. మరి ఎలా దీన్ని ఎలా డౌన్ అప్ ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు సపోజ్ నేను పైకి వెళ్ళాలి. ఐ వాంట్ టు స్క్రోల్ ఇట్ అప్. సో ఎలా పైకి తీసుకెళ్ళాలంటే F7 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 సో నేను టాప్ ఇక్కడ చూడండి టాప్ ఆఫ్ ద డేటా అనొచ్చు అంటే నేను స్టార్టింగ్ వచ్చిన. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కిందకి వెళ్ళాలంటే ఏం ప్రెస్ చేయాలి మళ్ళీ F8 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 బాటమ్ ఆఫ్ ద డేటా. ఓకే ఇక్కడ వరకు వచ్చింది రైట్. సో అంటే F8 ఈస్ ఫర్ స్క్రోలింగ్ డౌన్ అండ్ F7 ఈస్ ఫర్ స్క్రోలింగ్ అప్. F7 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 ఇదంతా టు స్క్రోల్ ఇట్ అప్. అండర్స్టాండ్? ఈ రెండు అర్థమైన F7 అండ్ F8. ఓకే సార్. నెక్స్ట్ F9 ఈస్ ఫర్ స్వాపింగ్. ఏం స్వాప్ చేస్తుంది ఇది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా ఇక్కడ నుంచి నేను వేరే అప్లికేషన్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నాం నేను సపోజ్ ఆల్ట్ ట్యాబ్ ఇస్తున్నా మెయిన్ ఫ్రేమ్ కి వస్తుంది మళ్ళీ ఆల్ట్ ట్యాబ్ పట్టుకుంటే ఇక్కడ ఆల్ట్ ట్యాబ్ రైట్ ఆల్ట్ ట్యాబ్. సో ఇది ఏం చేస్తుంది ఒక అప్లికేషన్ టు అప్లికేషన్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ రెండు ట్యాబ్స్ ఉన్నాయి కదా ఈ రెండు ట్యాబ్స్ మధ్యలో నేను చేంజ్ అవ్వాలంటే అంటే రెండు ట్యాబ్స్ మధ్యలో స్విచ్ అవుతా ఉండాలంటే ఏం ప్రెస్ చేయొచ్చు? ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే కంట్రోల్ ట్యాబ్ అంటే బేసిక్ గా బ్రౌజర్ లో ఉన్న ట్యాబ్స్ మధ్యలో కంట్రోల్ ట్యాబ్ జరుగుతాం రైట్. అంటే ఈ రెండింటి మధ్యలో స్వాప్ జరుగుతుంది అంటే స్విచ్ జరుగుతాం. నేను ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి నేను కూడా అదే సార్ ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ నేను ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఎంటర్. సో నేను ఇప్పుడు ఈ ట్యాబ్ లో ఉన్నా. ఒక ఆప్షన్ ఏంటి ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వచ్చు ఇక్కడికి వచ్చేస్తా లేదా ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వచ్చు ఇక్కడ. ఇది కాకుండా మనకి F9 అనేది కూడా ఉంటుంది. F9 కూడా F9 చూడండి ఆ ట్యాబ్ కి ఈ ట్యాబ్ కి మధ్యలో స్వాప్ జరుగుతూ ఉంటుంది. ఓకే సో F9 ఈజ్ ఫర్ స్వాపింగ్. అండర్స్టూడ్? నెక్స్ట్ థింగ్ F10 అండ్ F11. F10 వచ్చేసి స్క్రోల్ లెఫ్ట్ and F11 is for scroll right. F10 వచ్చేసి scrolling left and F11 is for scrolling right. సో స్క్రోల్ లెఫ్ట్ అంటే ఏంటి స్క్రోల్ రైట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను దీన్ని సపోజ్ ఇలా జూమ్ చేశాను. ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇది మరి నాకు ఎలా తెలుస్తుంది అని అంటే మనము ఇంకా జూమ్ చేద్దాం. సో ఇటు పక్క ఇన్ఫర్మేషన్ నాకు ఎలా ఈ స్క్రోల్ బార్ ని పట్టుకొని ఇలా జరపాలి. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళినట్టు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చినట్టు మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తున్నట్టు రైట్. సో కానీ మెయిన్ ఫ్రేమ్ లో కూడా ఇలా మనం స్క్రోల్ రైట్ లెఫ్ట్ చేయాలంటే సేమ్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు రైట్ ఆరాన్ని పట్టుకొని ఉంటే ఇది అవ్వదు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ F11 కానీ ఇస్తే ఇది రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ ఇంకా కొంత ఉంది ఈ నెంబర్స్ అయ్యే ఉన్నాయి కానీ అది మనకి ఇంత ముందు కనబడలేదు. అలాగే F10 ఇస్తే మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తుంది. అండర్స్టాండింగ్? F10 is for scrolling left and F11 is for scrolling right. అలాగే F12 వచ్చేసి సంథింగ్ లైక్ అండు అనమాట. అంటే ఏదైనా మనం వర్క్ చేస్తున్నాం అని అంటే అది క్యాన్సిల్ చేయడానికి మనం ఏదైనా చేసి మిస్టేక్ చేస్తే Ctrl+Z ఇస్తాం కదా సంథింగ్ లైక్. సో F12 అలాంటిది. నేను ఇప్పుడు ఇక్కడ ఏ చేంజెస్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో సమ్ టైప్ చేసిన వద్దు అనుకుంటే F12 ఇస్తే ఏమవుతుంది అంటే క్యాన్సిల్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే సో F12 కూడా మనం అంతేం యూజ్ చేయం. ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేసే కీస్ ఏంటి అని అంటే F3 దిస్ ఇస్ వన్ థింగ్. ఓకే దెన్ F5 మోస్ట్ యూజ్డ్, దెన్ F7 F8, దెన్ F9 కూడా ఒక విధంగా తక్కువనే చెప్పాలి కానీ F9 కూడా యూజ్ చేస్తాం బేసిక్ గా. ఓకే 5 6 7 ఈ 7 కీస్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. F3 F5 F7 F8 F9 F10 F11 వీటిని మనం ఎక్కువగా డైలీ మనం యూజ్ చేసే ఫంక్షన్ కీస్ ఇవన్నమాట.
అండర్స్టాండ్. సో ఇప్పుడు మనకు ఒక 3 కమాండ్స్ మాత్రం తెలిసినాయి, రైట్? ఈ 3 కమాండ్స్ ఏంటి? ఒకటి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయడం ఎలా, నెక్స్ట్ థింగ్ ఆ ఉన్న ట్యాబ్ ని క్లోజ్ చేయడం ఎలా, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా ఫైండ్ చేయాలంటే ఎలా, రైట్? సో ఇప్పుడు ఇంకా వేరే కమాండ్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా ఐఎస్పిఎఫ్ స్క్రీన్ ని పెట్టుకొని మనం ఏం చేయలేం. సో కాబట్టి మనకి ఏం తెలవాలి? సో అంటే ఇప్పుడు నేను ఫైల్స్ గురించి ఏం చెప్పాను, బట్ మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో మనకి ఏం తెలవాలి అని అంటే, టు అండర్స్టాండ్ ఆర్ టు లెర్న్ మోర్ కమాండ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్స్. అసలు ఫైల్స్ ఏంటి, ఫైల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే, మనకి నార్మల్ గా మన ఎన్విరాన్మెంట్ లో చూస్తే, జస్ట్ లైక్ మన సిస్టమ్ లో చూస్తే, మన దగ్గర నోట్ ప్యాడ్ ఉండొచ్చు, వర్డ్ ఉండొచ్చు, పీడిఎఫ్ ఉండొచ్చు, పీపీటీ ఉండొచ్చు, ఫోటో ఉండొచ్చు, జేపీజే ఉండొచ్చు, వీడియో ఫైల్ ఉండొచ్చు. ప్రతి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే, కామన్ నేమ్ మనం ఫైల్ అనే పిలుస్తాం. ఆ ఫైల్స్ నాకు సెండ్ చేయి, లేకపోతే ఆ డాక్యుమెంట్స్. సో బేసిక్ గా అన్నిటికీ ఉన్న కామన్ నేమ్ ఏంటి? ఫైల్స్. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ అయి ఉండొచ్చు, ఒకటి వర్డ్ అయి ఉండొచ్చు, నోట్ ప్యాడ్ అయి ఉండొచ్చు, ఎక్సెల్ అయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ అయి ఉండొచ్చు. బట్ బేసిక్ గా మనం ఇచ్చే కామన్ నేమ్ ఏంటంటే ఫైల్స్, రైట్? సో మెయిన్ ఫ్రేమ్ లో వచ్చేసరికి ఆన్ హై లెవెల్ మనకు వచ్చేసరికి 2 టైప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఒకటి వీజామ్ ఫైల్స్, సెకండ్ థింగ్ ఈజ్ యువర్ నాన్ వీజామ్ ఫైల్స్. వీజామ్ ఫైల్స్ అండ్ నాన్ వీజామ్ ఫైల్స్. వీజామ్ ఫైల్స్ గురించి వి విల్ లెర్న్ ఇట్ యాజ్ అ సెపరేట్ టాపిక్. ఎందుకంటే నేను మీకు నిన్న చెప్పినప్పుడు ఏమని చెప్పా, వీజామ్ కి సెపరేట్ ఉంది, ఇట్ విల్ టేక్ 2 days, మనకు 2 classes పడుతుంది. యూ విల్ బి లెర్నింగ్ థింగ్స్ ఇన్ ఏ సెపరేట్ మోడల్. వేరే క్లాసెస్ లో అండ్ వీజామ్ కోసం సెపరేట్ విల్ బి హ్యావింగ్ ద సెపరేట్ క్లాసెస్ దేర్ ఫర్ వీజా. దేర్ యూ విల్ బి కంప్లీట్లీ అండర్స్టాండింగ్ అబౌట్ వీజా. బట్ నౌ ఇన్ దిస్ ISPF session we will be learning about non-VSAM files. Non-VSAM lo again you are having 2 type of files. One is your PS file and the next one is PDS file. PS and PDS, and PS actually stands for physical sequential file, and PDS stands for partition dataset. ఫిజికల్ సీక్వెన్షియల్ ఫైల్ అండ్ పార్టిషన్ డేటా సెట్. ఈ ఫిజికల్ సీక్వెన్షియల్ ఫైల్ అంటే మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ లో వీటిని రిపీట్ చేస్తా, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఓవర్వ్యూ. ఫిజికల్ సీక్వెన్షియల్ ఫైల్ అంటే ఏంటి, పార్టిషన్ డేటా సెట్ అంటే అంటే సింపుల్ గా మనం కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను డెస్క్టాప్ మీదకి వెళ్తున్నా, ఇక్కడ నాకు ఒక వర్డ్ ప్యాడ్ ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ సమ్ వర్డ్ ప్యాడ్, సారీ నోట్ ప్యాడ్ ఉంది. ఈ నోట్ ప్యాడ్ ఏ ఫోల్డర్ లో లేదు, జస్ట్ అలా బయట ఉంది. నేను కానీ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి, ఇలా సంథింగ్ ఏదో దీంట్లో రాసిన టెక్స్ట్ ఏదో మొత్తం వస్తుంది నాకు, రైట్? సో దీంట్లో ఏమేమైతే టెక్స్ట్ రాసినామో అదంతా వస్తుంది. కానీ ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఫోల్డర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా నాకు డాక్యుమెంట్ ఏమి ఓపెన్ కావట్లేదు. ఈ ఫోల్డర్ లోపల ఇంకా కొన్ని ఫైల్స్ ఉన్నాయి, రైట్? ఇన్సైడ్ దిస్ ఫోల్డర్ యు ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫైల్స్, రైట్? అంటే 2 టైప్ ఆఫ్ ఫైల్స్ ని మనం చూస్తున్నాం. ఒకటి ఇండిపెండెంట్ గా బయట ఉండే ఫైల్, ఒకటి ఫోల్డర్ లోపల ఉండే ఫైల్, రైట్? సమ్ ఫైల్స్ ఆర్ డైరెక్ట్, అంటే ఒకటి బయట ఉండే ఫైల్ డైరెక్ట్ గా నువ్వు ఓపెన్ చేయగానే నువ్వు అందులో ఏదో ఒకటి టైప్ చేసేయచ్చు. ఇక్కడ నాకు నచ్చి ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ ఉంది, ఇది ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా టైప్ చేయొచ్చు. అలా కాకుండా ఈ నోట్ ప్యాడ్ ఒక ఫోల్డర్ లో కూడా ఉండొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి, 2 levels ఆఫ్ ఓపెనింగ్. ఫస్ట్ ఫోల్డర్ ఓపెన్ చేయాలి, దెన్ ఈ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి, అప్పుడు నువ్వు టైప్ చేయగలవు. సో పిఎస్ ఫైల్ అనేది ఏంటంటే బేసిక్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ ఫైల్, ఈ బయట ఉన్న ఫైల్, ఇది ఒక ఇండిపెండెంట్ ఫైల్, రైట్? ఇది ఏ ఫోల్డర్ లో లేదు, సెపరేట్ గా ఉంది. దిస్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఫైల్, రైట్? సో దీన్ని మనం యాజ్ సూన్ యాజ్ యూ ఓపెన్ ఇట్, యు ఆర్ రెడీ టు రైట్ సంథింగ్ ఇన్సైడ్ ఇట్. But folder is not like that. You have to open the folder first, then you will have to choose the file inside it. Then you will be able to write something inside that, right? So, alage mainframe lo kuda PS ante it is equal to your independent file anamata. Just like మన నోట్ ప్యాడ్ బయట ఎలా ఉందో అలాంటి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే PDS అంటే ఒక ఫోల్డర్ లాంటిది. సో అసలు పిఎస్ అంటే ఏంటి, PDS ఏంటంటే ఒక బేసిక్ నార్మల్ ఐడియా వచ్చింది. కానీ మరి ఫైల్స్ ని మనం క్రియేట్ చేయడం ఎట్లా, క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో డేటాను రాయడం ఎట్లా, ఆ డేటాని ఎలా రాస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము, ఎలాంటి కమాండ్స్ యూజ్ చేస్తాము, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి సీయింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఎందుకు అని అంటే, ఇఫ్ యూ వాంట్ లెర్న్, మనకి ఇంకా కమాండ్స్ వస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ మోర్ అండ్ మోర్ కమాండ్స్, రైట్? సో యూ విల్ హ్యావ్ టు start learning about the files. Once we start learning about the files, you will be getting to know many commands. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇదంతా, కమాండ్స్ నేర్చుకోవడం, ఫైల్ క్రియేషన్,
ఫైల్లో డేటా రాయడం. సో ఆల్ యువర్ క్లాసెస్ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. Okay. So far, any questions, any doubts you wanted to ask or anything, or I'm not clear anywhere, you may ask now. Okay. I'm hoping everything is clear to everyone. Let's wind up for today and we'll connect on Monday at the same time. Okay. Saturday, Sunday usually ఉండదు. So again, from Monday 9:30 p.m. we'll connect. Fine. Is it okay to everyone? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఓపెన్ గా అడగండి. ఐఎమ్ ఓకే ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే. ఓకే సార్. సో ఐ హోప్ ఎవరు మాట్లాడట్లేదంటే ఏం క్వశ్చన్స్ లేవని చెప్పి అనుకుంటున్నాం. సో సో ఓకే దెన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ కనెక్ట్ ఆన్ మండే. ప్లీజ్ డూ కనెక్ట్ అండ్ యువర్ క్లాసెస్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఏమున్నా నన్ను అడగండి, అన్మ్యూట్ చేయండి, అడగండి క్వశ్చన్స్. ఏం అర్థం కాకపోయినా అట్ ద సేమ్ టైం మీరు అప్పుడే అడగండి. ఐ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.